హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏ రెయినీ డే ఇన్ మై కాలేజ్. ఇంత వర్షంలో కూడా ఇలా చదువుకోవడానికి మేము మాత్రమే వస్తామన్నమాట కాలేజ్కి. మీరు కూడా ఎంత వర్షంలో వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. వెళ్ళగానే కాలేజ్లో కూడా చాలా తక్కువ మంది వచ్చారు. సో ఫస్ట్ తిండి కాబట్టి లేస్ ప్యాకెట్ ఉంటే అది తినేసాం. ఇంకా అలా క్లాస్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అయిపోయింది. అమ్మ ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే శనగల కర్రీ చేసి పెట్టారనమాట. సో ఆనియన్స్ నిమ్మకాయ పిండుకొని అదైతే తినేసాం. ఇంక మధ్యాహ్నం నుంచి అయితే బయటకు వచ్చేసాం వర్షం తగ్గిపోయిందని చెప్పి. ఇక్కడైతే 5 రూపీస్కి నిమ్మ సోడా ఇస్తున్నారు పెనుగొండలో. మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. నేనైతే షాక్, ఎందుకంటే 5 రూపీస్కి ఈ రోజుల్లో ఏమీ రావు. ఇంకా నెక్స్ట్ టీఎఫ్సీకి వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్ చూసాం కానీ నచ్చలేదు. ఇక్కడ ఏదో కేక్ ఉంటే అది తీసుకొని తిన్నాం. ఇంకా దాని తర్వాత అలా నడుచుకొని వెళ్ళిపోయామన్నమాట. మా ఇంటికి అయితే వెళ్ళాం, ఎందుకంటే మా ఊర్లో పానీపూరి అనేది చాలా బాగుంటుంది. సో ఎలాగో ఫ్రీ బస్సే కాబట్టి టికెట్ తీసుకొని మా ఊరైతే వెళ్ళిపోయాం. ఇది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో చెప్పండి. ఇదైతే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో ఇంకా టికెట్ తీసుకొని అలా మా ఊరైతే వచ్చేసామన్నమాట. ఇంకా టికెట్ దిగిపోయాక టికెట్తో మనకి పని ఉండదు కదా, సో చింపేసి అలా ఎగరేసాలి బయటికి. మా బ్యాడ్ టైం ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర లేరు. మేము వచ్చేసే టైంకి మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వచ్చారు. సో వీళ్ళు వచ్చేసాక పానీపూరి అయితే తిన్నామన్నమాట. సో ఎందుకంటే ఫస్ట్ దీనికోసం వచ్చాం తినడానికి. ఇది తినేసి ఎవరింటికి వెళ్ళిపోయాం. బాయ్.